ఎన్నికలు వస్తే చాలు పేదల ఓట్ల కోసం రాజకీయ నేతలు పార్టీలు ఇవ్వని హామీలుండవు, ప్రకటించని పథకాలు లేవు. కానీ అధికారం అందుకున్నాక హామీలు గాల్లోకి, పథకాలు పత్తా లేకుండా పోతాయి. కానీ వైఎస్ జగన్ మాత్రం అలాంటి రాజకీయాలకు చరమగీతం పలికారు. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులందరికీ పథకాలు అందేలా పాలనను తీర్చిదిద్దారు. చదువుతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపరిస్తేనే పేదల జీవితాలు మారతాయనే ఆలోచనతో విశిష్ట సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆ సంక్షేమ ఫలాలు పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయి చూద్దాం. చంద్రబాబు నిద్ర లేచింది మొదలు తనకు రాజకీయాల్లో చాలా అనుభవం ఉందని చెప్పుకుంటూ ఉంటారు. 4.5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నానని హుంకరిస్తూ ఉంటారు. 14 ఇయర్స్ ముఖ్యమంత్రిని చెప్పుకునే చంద్రబాబు తన పాలనలో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేసింది లేదు, పేదలను పట్టించుకున్నది లేదు. గత ప్రభుత్వం నుంచి మాకేం వర్తించలేదు. మాకు గత ప్రభుత్వంలో ఏ లబ్ధి పొందింది లేదు. మేమైతే ఇంతకుముందు మాకు పిచ్చన్ వచ్చింది, ఎవరు పట్టించలేదు. చంద్రబాబు నాయుడు ఉండగానే గత ప్రభుత్వంలో ఇంతకుముందు లోన్ ఇస్తామని చెప్పిన లోన్ ఇవ్వకుండా కూడా వాళ్ళు మమ్మల్ని ఎడంగా పెట్టి మాకు లోన్ వచ్చిన దాన్ని కూడా బ్యాంక్ కాడకపోయి మేము కొటేషన్ వేసుకొచ్చినా కానీ లోన్ ఇవ్వకుండా ఆపేసారు. మేము ఆ పార్టీ ఈ పార్టీ అని. సీఎం జగన్ అధికారంలోకి రాగానే చెప్పినవి చెప్పని హామీలు, పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తున్నారు. స్వయంగా ఆ సంక్షేమ ఫలాలను అందుకుంటున్న వారే మనసారా చెబుతున్న మాటలు ఇవి. ఆయన వచ్చిన కాడి నుంచి మాకు ఇళ్లలో ఇంత బాధ లేకుండా, ఇంత దిగులు లేకుండా హాయిగా ఉంది. మాకు కడుపు నిండా తింటున్నాం, కంటి నిండా నిద్రపోతున్నాం. 5-6 నెలల నుంచి ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటున్నాం. హాయిగా ఉంది. మా పాపకి అమ్మ ఒడి పథకం కింద మనీ వస్తున్నాయి. జగనన్న ఆసరా, తర్వాత జగనన్న చేదోడు, మా 3 పథకాలు వస్తున్నాయండి. ఈ జగనన్న అమ్మ ఒడి పడిన తర్వాత మా పాపకి చదివించడం నాకు ఈజీగా అయింది. అలాగే స్కూల్ డ్రెస్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అన్నీ కూడా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత బడిలో చదువుకోవడం, పిల్లలు కానివ్వండి అందరూ సంతోషంగా ఉన్నారు. పిల్లలు స్కూల్ డ్రెస్ నుంచి అన్నీ కూడా జగనన్నే చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా మాకు తగ్గింది. అన్న ఉండబట్టే కాబట్టి మా పిల్లలు హ్యాపీగా చదువుకుంటున్నారు. పిల్లలకి స్కూల్ బ్యాగులు అన్నీ ఇచ్చారండి, పుస్తకాలు ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు. ఫుడ్ కూడా బాగుంది, రోజుకో వెరైటీగా బాగుంది. మా పిల్లలిద్దరు అక్కడే భోజనం చేస్తారు, మేమేం పంపించాము ఇంటి నుంచి. మాకంటూ ఇంకేం దిగులు లేదు, పిల్లలిద్దరూ బాగున్నారు. ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగిందో అప్పుడే ఎమ్మటనే వాళ్ళకి ఆ యొక్క పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీలు కానీ, మరి నష్ట నివారణ చర్యలు కానీ తీసుకొని మరి రైతుల్ని వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రావాలి. ఇదే రైతులకి శ్రీరామ రక్ష. ఆ జగనన్న వల్ల ఇవాళ కొంత గూడు ఏర్పడింది, మాకు ఇల్లు ఏర్పడింది. ఇదివరకు లేదు, మాకు ఏమీ లేవు. ఉంటే తింటాము, లేకపోతే లేదు. మాకు జగనన్న ప్రభుత్వం వచ్చినాక జగనన్న ఇచ్చిన 10,000తో మేము షాపు రన్ చేస్తున్నాం. మాకు 3 సార్లు పడినాయి అండి డబ్బులు. మా చేయూత అనేది మాకు బాగా ఇదిగా చేశారు. దానివల్ల ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరినీ ఆదుకున్నందుకు జగనన్న మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. 18 ఏళ్ళు పడుతున్నాయండి, జగన్ గారు పంపిస్తున్నారు. సంవత్సరం పడుతున్నాయండి. అయ్యగారు పుణ్యాన్ని ఏదో ఆడుకుంటున్నాం ఖర్చులు. మా అత్తయ్యకి కూడా 3,000 రూపాయలు పెంచారండి. ముసలమ్మ కూడా వస్తున్నాయి. ఏదో జగన్ గారు మళ్ళీ పైకి వచ్చి బాగుంటే ఏదో ఆయన పుణ్యాన్ని మేము తినగలుగుతాము. అన్ని బాగా చూస్తున్నాడు జగన్ గారు, ఏమో తక్కువ చేస్తాం లేదండి, అన్ని బాగానే చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ అర్హత లేని వారికి ఎవరికైనా సాయం అందించాల్సి వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చేయూతనందిస్తున్నారు. నాకు తలకి ఆపరేషన్ అయింది, అది ఆరోగ్యశ్రీ లేదు. లేకపోతే ముఖ్యమంత్రి నిధి కింద పెట్టుకుంటే నాకు 2 లక్షలు వేశారు. నేను అది చేపించుకున్నా. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నాకు పింఛన్ వస్తుంది. పేద కుటుంబానికి అర్హతకు తగ్గట్టు సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అందివ్వడంతో ఆయా కుటుంబాలు హాయిగా ఉండటమే కాదు, ఆర్థికంగా నిలదొక్కుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మేము చాలా లబ్ధులు పొందుతూ వచ్చాము. ఇంట్లో అమ్మఒడి అయితేనేమి, మా అత్తగారికి చేయూత అయితేనేమి, విడో పెన్షన్ అయితేనేమి, మా పిల్లలకి సంబంధించిన చాలా వాటికి బెనిఫిట్లు పొందుతూ ఉన్నాము. యూనిఫామ్ దగ్గర నుంచి స్కూల్ ఫీజు వరకు మాకు ఎటువంటివి కూడా ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా పూర్వీకుల నుంచి మేము పాస్బుక్ లేక ఎంతో బాధపడుతున్నాము. ఇప్పుడు మాత్రం మాకు పాస్బుక్లు అందించడం జరిగింది. మేము చాలా సంతోషపడుతున్నాము. గత ప్రభుత్వంలో మేము పొందిన దానికన్నా కూడా ఇప్పుడు చాలా అభివృద్ధి చూస్తూ వస్తున్నాం మా ఊరిలో కూడా. మా ఊరిలో నాదొక చిన్న బార్బర్ షాప్ అండి. జగనన్న పెట్టిన పథకాల్లో సంవత్సరానికి 10,000 రూపాయలు చేయూతనందింది. ఆ తర్వాత మా పిల్లలకి అమ్మఒడి అందింది. ఈ రోజు నేను షాపు మార్చుకొని బడ్డీ కొట్టించి రూమ్లోకి మారాను. మేమే కాదు, మాకంటే కూడా ఇంకా పేదలందరికీ కూడా తలా 10,000 రూపాయలు అందినాయి. వాళ్ళందరికీ కూడా
బాగానే వర్తించినాయి. అంతేకాకుండా రైతు భరోసా కానీ అన్నీ బాగానే వర్తించినాయి కాబట్టి అందరూ బాగానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే జగనన్న మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. జగనన్న వచ్చాడు, నాకు 3 ఏళ్ళు చేశారు. పొద్దున్న వచ్చి వాలెటర్ వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నాడు డబ్బులు, నాకు 3 ఏళ్ళు ఇస్తున్నాడు. దాని మీదే మేము ఇద్దరు తింటున్నాం, మొగుడు పెళ్ళాము. మా అమ్మాయికి ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు స్థలం గురించి. మీరు వచ్చారు, నాకు స్థలం ఇచ్చారు. ఈ 4.5 ఏళ్లలో వైఎస్ జగన్ సర్కారు 2,56,000 కోట్లకు పైగా నిధులను ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. రికార్డు స్థాయిలో సంక్షేమానికి నిధులను కేటాయించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు వైఎస్ జగన్.